జుక్కల్ మండలంలోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసులో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రమేష్ దేశాయ్ మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి గత 50 సంవత్సరాల నుంచి జుక్కల్ నియోజకవర్గం ఎమ్మెల్యే సీట్లు తప్ప మంత్రి సీట్లు ఇప్పటి వరకు రాలేదని, రాహుల్ గాంధీ మల్లికార్జున ఖర్గే గారికి జుక్కల్ గ్రామ ప్రజలు మన తోట లక్ష్మీ కాంతారావు అన్నగారికి ఇప్పటికైనా మంత్రి పదవి ఇవ్వాలని వారు కోరుతున్నారు. అదేవిధంగా ఎమ్మెల్యేగా ఉండి జుక్కల్ నియోజకవర్గాల్లో చాలా పనులు పెండింగ్ లో ఉన్నా ఆ పనులను పూర్తిస్థాయికి తీసుకొచ్చారని వారన్నారు. లక్ష్మీ కాంతారావు గారికి ఖచ్చితంగా మంత్రి పదవి ఇవ్వాలని జుక్కల్ నియోజకవర్గం ప్రజలు కోరుతున్నారు. అదేవిధంగా స్వాతంత్ర్యం వచ్చి కొన్ని సంవత్సరాలు గడిచినా ఇప్పుడైనా ఇస్తే జుక్కల్ ప్రజలు రాష్ట కేంద్ర పెద్దలకు ధన్యవాదాలు తెలుపుతున్నారు అని అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ ఏఎంసీ చైర్మన్ శివనాథ్ పటేల్ పాల్గొన్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి మరియు రాష్ట్ర మరియు దేశ నాయకులకు మన రాహుల్ గాంధీ గారికి తెలియజేయనది ఏమనగా, మా జుక్కల్ నియోజకవర్గం ఏర్పడిన నుంచి స్వాతంత్రం వచ్చిన నుంచి కూడా మా జుక్కల్ నియోజకవర్గానికి మంత్రి పదవి రాలేదు. కాబట్టి మేము మా నియోజకవర్గ ప్రజలమందరూ కోరుతా ఉన్నాము, మా చైర్మన్ శివానంద్ గారితో సహా మా గ్రామాలు వివిధ గ్రామాలు పెద్ద ఎత్తున మాకు మంత్రి పదవి కావాలనే ఉద్దేశంతో మేమందరం కోరుతా ఉన్నాం. ఎందుకనంటే ఎస్సీ రిజర్వేషన్ అయి కూడా 70 నుంచి ఇప్పటి వరకు దాదాపు 50 సంవత్సరాల ఎస్సీ రిజర్వ్ కాన్స్టిట్యున్సీ చెప్పుకోవడానికి కానీ ఒక దళిత బిడ్డకి ఇప్పటి వరకు ముఖ్యమంత్రి మన మంత్రి పదవి ఇవ్వలే. మరి మా నియోజకవర్గ విద్యావంతుడు, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న చిన్నటువంటి విద్యావేత్త తోట లక్ష్మీకాంతరావు అన్నగారికి మంత్రి పదవి ఇచ్చి మా నియోజకవర్గానికి అభివృద్ధి 100% చేసే విధంగా తను కృషి చేస్తారు. కాబట్టి మరి ఎమ్మెల్యేగా నుండే ఇంత అభివృద్ధి చేస్తున్నాడు. మంత్రి పదవి ఇచ్చినట్టయితే మా నియోజకవర్గం కాకుండా జిల్లా స్థాయిలో కూడా విద్యాపరంగా వైద్యపరంగా అభివృద్ధి చేస్తారన్న ఆశతో మన ఖర్గే గారికి, ఇక్కడ మన రేవంత్ రెడ్డి గారికి మేము మా నియోజకవర్గ ప్రజల తరఫున, రైతుల తరఫున, నాయకుల తరఫున, ఆడబిడ్డల తరఫున పదే మేము కోరి ఈ అవకాశాన్ని మాకు కల్పించాలని కోరుకుంటూ తెలియజేసుకుని రమేష్ దేశాయ్ జుక్కల్ నియోజకవర్గం ధన్యవాదాలు.